హై గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఏం జరిగింది అని అంటే ఎగ్జామ్ రాసి వచ్చేసాము. ఈరోజు హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ రాసి వచ్చేసాను. దాని తర్వాత అబ్బా అసలు ఈ హాఫ్ డేస్ పెట్టడమే కానీ అందరికీ మేలో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. సెమ్ మాకైతే సెమ్ ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ మేలో అయినాయి అనమాట. ఇప్పుడు మే 20 దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ సమ్మర్ మొత్తం వెళ్ళాల్సిందే. అది అంటే సమ్మర్ మొత్తం వెళ్ళాలంటే రోజు మార్చి రోజు అనమాట. ఈరోజు ఎగ్జామ్ జరిగింది అనుకో, రేపు అనేది ప్రిపరేషన్ హాలిడే, ఎల్లుండి మార్నింగ్ ఎగ్జామ్ అనమాట. సమ్మర్లో ఫుల్ ట్యాన్ అయిపోతున్నాం గైస్. అసలు వామ్మో, మామూలుగా నల్లగుంటాను, ఇంకా ట్యాన్ అయిపోతున్నాను అనమాట. ఈరోజు బిగ్గెస్ట్ థింగ్ ఏం జరిగింది అంటే కరెంటు బిల్లు మీ దగ్గరికి చూపిస్తా. 2124. అంటే మిగతా మీ అందరికీ చాలామందికి 2000 అబోవ్ రావచ్చు, 2000 కంటే తక్కువ రావచ్చు. కాకపోతే మాకేంటంటే అసలు మాకు ఇప్పుడు దాకా టోటల్గా అసలు కరెంటు బిల్లు మ్యాక్సిమం 300 ఎంత 600 మించి దాడదు గైస్. కరెంటు బిల్లు ప్రతి నెల ఎంత వాడినా కానీ 600 మించి దాడదు. ఇది మాది హైయెస్ట్ 1300. ఇది రికార్డు ఇప్పటిదాకా. అసలు 2000 మా ఇంట్లో మేము ఇల్లు కట్టిన కాడి నుంచో, లేకపోతే అసలు కరెంటు బిల్లు ఇస్తున్న కాడి నుంచి అసలు 2000 అసలు ఎప్పుడు రాలేదు. అంత కరెంటు బిల్లు ఎప్పుడు రాలేదన్నమాట. ఎందుకు అంత కరెంటు బిల్లు వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ చూపిస్తానండి. బికాస్ ఆఫ్ దిస్ ఈ ఏసీ పని చేయట్లా. ఏసీ పని చేయకపోయేసరికి మనం కూలింగ్ కోసం ఏంటంటే నేనేం చేస్తున్నాను, ఇంక చదువుకునేటప్పుడు ఈ రూమ్ అదిగాక ఫుల్ వేడిగా ఉండిద్ది అని చెప్పేసి ఏసీ అంతే వేసి ఉంచేస్తున్నాను. ఇంకా పొద్దున్నుంచి దగ్గర నేను వేసి ఉంచానంటే కూలింగ్ రావట్లేదు కదా, పని చేయట్లేదు. కాబట్టి ఎప్పుడో మనం ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా ఏసీ ఉంచేసరికి అప్పుడు లైట్ కూలింగ్ వచ్చింది. అప్పటిదాకా అంతే వేసి ఉంచేసరికి ఇంత వచ్చింది కరెంటు బిల్లు. లేకపోతే అసలు వచ్చేది కాదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దీనికంటే పెద్ద బ్రాండే ఉంది, ఓ జనరల్ సంథింగ్. అది 2 టన్ ఏసీ. వాళ్ళకి ఎంత వచ్చింది తెలుసా కరెంటు బిల్లు? మీరు నమ్మరు, 462 రూపాయలు, 462 రూపీస్ వచ్చింది అనమాట. మేము ఇది అసలు 1 టన్నో 1.5 టన్నో కూడా తెలియదు నాకు. అసలు 1 టన్నా 1.5 టన్ 1 టన్ అనుకుంటా గైస్. ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయితే ఇది దాన్ని ఏమంటారు, మేము చూపించాం అసలు ఏంటి ఎందుకు రావట్లేదు కూలింగ్ అని చూపిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ యూనిట్ అంట. మనం ఏం చేస్తాం ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ యూనిట్ అయితే, ఎందుకంటే షోరూంలో పనిచేసే వాళ్ళు అదే చూపించాం. వాళ్ళు ఏమన్నారు, మీరు ఇలాగా వాడుకున్నమ్మా ఇంకా దాని తర్వాత ఇంకెక్కువగా పనిచేయదు అని అన్నారు. ఇప్పుడు ప్లాన్ ఏంటి అని అంటే నెక్స్ట్ సారి ఇంకా ఏసీ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగింది అని అంటే ట్విస్ట్ ఏం జరిగిందంటే మా మమ్మీ స్లీప్లో ఉన్నారనమాట. కదిలికూడదు అని చెప్పేసి మా మమ్మీ బ్లాగ్లో తీసుకురాలేదు. ట్విస్ట్ ఏం జరిగింది అంటే ఇన్ని రిపీటెడ్గా చెప్పిన కదా. 2000 నా షూస్ వస్తున్నాయి, ఎడిడాస్ షూస్ అనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ పూట కొద్దిగా హెల్త్ కాన్షియస్ అవుదాం. ఎందుకంటే నాకు 3rd ఇయర్ నుంచి ఏంటంటే 9కి బస్సు ఉండేది మార్నింగ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ అప్పుడు ఏంటంటే నాకు మార్నింగ్ 7కి బస్సు ఉండేది. ఇప్పుడు ఏంటంటే 9కి బస్సు ఉండేది. మనకు చాలా టైం ఉండేది అనమాట మార్నింగ్. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికైనా, ఏదైనా అప్లై చేసుకోవడానికైనా, సంథింగ్ మనం ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడానికైనా, లేకపోతే ఇంటర్న్షిప్స్ గురించి అయినా. ఎందుకంటే 3rd ఇయర్కి వచ్చేసాం, ఇంటర్న్షిప్స్ చేయాలి, సర్టిఫికేషన్స్ చేయాలి, దాంతో ప్రాజెక్ట్స్ చేయాలి, ఇన్ని ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా షూస్ ఆర్డర్ పెట్టుకున్నాను. కొద్దిగా హెల్తీగా ఉంటాం మార్నింగ్ పూట రన్నింగ్ చేసి వస్తే. అసలు ఇప్పుడున్న షూస్ మరీ బాగాలేవు గైస్. సోలు చాలా కింద సోల్ అనేది చాలా థిక్గా ఉండాల్సింది కాస్త చాలా థిన్ అయిపోయింది, చాలా పలచబడిపోయింది అనమాట. మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా రోడ్డు యొక్క గట్టిదనం నాకు తెలుస్తుంది. ఎందుకంటే స్మూత్గా ఉండట్లేదు, కుషనింగ్ బాగోట్లేదు అనమాట. అందుకోసం అని చెప్పి షూస్ ఆర్డర్ పెట్టారు. షూస్ ఆర్డర్ పెడితే ఏమైంది, ఫస్ట్ షూస్ అవి ఏంటంటే 5,999, 6,000. ఆ షూస్ ఏంటి నాకు 2,090 రూపీస్కి వస్తున్నాయి అనమాట ఫ్లిప్కార్ట్లో. నేను ఆర్డర్ పెట్టాను, ఓకే అంతా బాగానే ఉంది, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. నాకు అసలు May 5th కల్లా రావాలి, నేను బ్లాక్ చేసి కూడా పెట్టాలి షూస్ పర్టికులర్గా. అది షూస్ ఏం జరిగింది అని అంటే వాడు క్యాన్సిల్ చేశారు ఆర్డర్. నేనేంటి రిఫ్రెష్ చేస్తున్నా, అరే ఈరోజు May 5వ తారీఖు కదా, సరేలే షిప్మెంట్ ఇవన్నీ చూపించకపోయినా ఏంటంటే డైరెక్ట్ నాకు కాల్ వచ్చేసిద్దేమో ఈరోజు అని చెప్పేసి నేను May 5th అంతే కూర్చున్నాను. తీరా చూస్తే యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అని వచ్చింది.
నెక్స్ట్ రోజు ఆ రోజు నేను ఆల్ కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఏంటంటే మీది షిప్ అవ్వలేదమ్మా షూస్, షిప్ అయ్యాక మేము ఇంటిమేట్ చేస్తాము, ఆర్డర్ ఇబ్బంది ఏమి ఉండదు అని అన్నారు. ఓకే సరేలే, నేను కూడా ఓకే వచ్చిందిలే అనుకున్నాను. నెక్స్ట్ రోజు క్యాన్సిల్ అయిపోయింది. ఇక ట్విస్ట్ ఏంటంటే నేను అదే షూస్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటే నాకు ఫ్లిప్కార్ట్ నుంచి 150 ఫ్లిప్కార్ట్ కాయిన్స్ వస్తున్నాయి అనమాట. అది కాక ప్రైస్ కూడా ఏం పెరగలేదు ఆ షూస్వి. 2090 ఉండాల్సింది కాస్త 2201 రూపీ వచ్చింది. ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టాను, ఈ సాటర్డే వస్తున్నాయి. అది సంగతి. ఎలా అయిపోయింది అని అంటే, ఇలా ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చాం, మధ్యాహ్నం నుంచి ఖాళీ, అలా రెస్ట్ తీసుకొని అసలు ఈ హాఫ్ డే అంతా వేస్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ హడావిడిగా ఎట్లా ఒకట్లా చేసి ప్రిపేర్ అవ్వటం, మళ్ళీ రేపు మార్నింగ్ ఎగ్జామ్ రాయటం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత మోటివేషన్ ఉండేది అంటే, అరే ప్లాన్ వేసుకుందాం రా, ఇలా చదువుదాం రా, అలా చదువుదాం రా, నెక్స్ట్ ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ఉందాం రా అనిపించింది. అవన్నీ ఏం చేయలేకపోతాం. మళ్ళీ లాస్ట్కి ఎప్పుడైతే లూప్ బ్రేక్ చేయకపోతే ఆ లూప్లో అంతే కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం. ప్రతి ఎగ్జామ్కి అలానే అనిపిస్తూ ఉండిద్ది అనమాట, బాగా రాద్దాం అని. అసలు ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జాము బాగా రాయాలి అని చెప్పి అనుకోవడం అనేది బెస్ట్ థింగ్. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఈ ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ పోయిందో, లేకపోతే ఈ ఎగ్జామ్ గురించి ఏం చదవలేదో, నువ్వు రాయలేదు సరి, నీకేం రాదు కాబట్టి నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తున్నావు అనమాట. మనకు అలానే జరుగుతుంది. అలా అని చెప్పి ఈ ఎగ్జామ్ బాగా రాయకుండా ఉన్నట్లు రాస్తున్నాను, కాకపోతే ఏంటంటే తెలియని ఫీలింగ్ అనమాట. అంటే ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయట్లేదు గైస్. ప్రజెంట్ ఉన్న దాని గురించి కాకుండా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. మార్నింగ్ కూడా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ, అంటే మాకేంటంటే మార్నింగ్ 6కి బస్ కదా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా 6 హాఫ్ డేస్ జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా మా కోసం మా 4th ఇయర్ వాళ్ళకి ఏంటంటే అయిపోయింది 4th ఇయర్. 3rd ఇయర్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ 3-2 అయిపోయింది. ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. ఎంత సంథింగ్ 30 days అనుకుంటా సమ్మర్ హాలిడేస్లో. ఇంకా వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవడానికి వెళ్తారు. ఇంకా మేము ఒక్కరే ఉన్నాం కాబట్టి మా కోసం సపరేట్ షిఫ్ట్లు కాలేజ్ అయ్యేది అనమాట. అందుకోసం అని చెప్పేసి పర్టికులర్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి సేమ్ బస్ వేసారు. మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోదాం. మార్నింగ్ 6 కల్లా బస్ ఎక్కితే 7 కల్లా కాలేజ్కి వచ్చేస్తాం అనమాట. 7 to 8, 8 to 9 ఖాళీ ఉండిద్ది. ఆ ఖాళీలో నేనైతే అనుకుంటా ఉంటాను, రే ఎగ్జామ్ తొందరగా అయిపోవాలి, ఈ తొందరగా వెళ్ళి 12కి వెళ్ళా బస్ ఎక్కాలి అని చెప్పి అనుకుంటాను అనమాట. అంటే ఒక తెలియని భయం వచ్చేస్తుంది అనమాట. ఎగ్జామ్ ఎంత తొందరగా అయిపోతే అంత బాగుండు అని తెలియని మనసులో హెసిటేషన్ వచ్చేస్తుంది, భయం ఏర్పడిపోతుంది అనమాట. అలా కాకుండా చూసుకొని ప్రజెంట్ని ఎంత హ్యాపీగా లీడ్ చేస్తే అంత బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే డేస్ చాలా స్పీడ్గా అయిపోతున్నాయి కదా. అసలు నాకే అర్థం కాలేదు. నేను నా ఇంటర్ అయిపోయిన సమ్మర్ హాలిడేస్లో ఎంసెట్ రాయడం అయిపోయింది మేలో. జూన్లో, జూలైలో ఆగస్ట్లో రిపోర్టింగ్ ఇచ్చేసాను. రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు నేను సెకండ్ ఇయర్కి వచ్చాను, సెకండ్ ఇయర్ 2-2 ఎప్పుడు అయిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. 2-2 అయిపోతుంది. 2-2 అయిపోయిన తర్వాత అసలు ఇంకా కరెక్ట్గా ఏం పర్టికులర్గా నేర్చుకోలేదు ఏమీ. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటాం, అరే ఇలా చేద్దామా అలా చేద్దామా అని చెప్పేసి థింకింగ్ ప్రాసెస్లోనే అయిపోతుంది అనమాట. ఎండలో ఫుల్ ట్యాన్ అయిపోతున్నాను గైస్. వీడియో రికార్డింగ్ బాగానే అవుతుందా? ఓకే, బాగానే కనిపిస్తున్నాం. ఇది ఇంకా బాగా కనిపిస్తాం అనుకుంటాం, ఎందుకంటే లైట్ ఫోకస్ నా మీద పడుతుంది కాబట్టి. అది గైస్ సంగతి. అబ్బా ఫుల్ అమ్మో చేయి నొప్పి వచ్చేస్తుంది. అది ఈరోజు విషయం ఏం జరిగింది. UHV ఎగ్జామ్ రాయడం అయిపోయింది. ఇలా కరెంట్ బిల్ వచ్చేసరికి మా మమ్మీ ఏంటి, నేను వచ్చేదాకా మా ఇంటికి నేను ఉంచోని ఉన్నాను అనమాట. చూడరా కరెంట్ బిల్ ఎంత వచ్చిందో. అసలు మనకి వస్తూ ఉంటే అలవాటు అవుతుంది, కాకపోతే అసలు ఫస్ట్ టైం అది ఇంత రావటం 2000 అనేది. 2000 కరెంట్ బిల్లు, 2000 షూస్, మొత్తం 4000 అక్కడే మటాష్ అయిపోతుంది అనమాట. అది గ్యాస్ మరి సంగతి. ఎందుకో తెలియని పైన వచ్చేస్తుంది. ఈ ఫోన్ ఎంత 250 grams కూడా ఉండదు. ఇలా పట్టుకొని బ్లాక్ చేస్తుంటే అబ్బో చేయనొప్పి వచ్చేస్తుంది అనమాట. అది గైస్ సంగతి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ గ్యారంటీ చేసుకోండి గైస్, లైక్ చేయండి. వీ హ్యావ్ టు గ్రో.